ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోలోకి స్వాగతం. కేవలం ఇక్కడ 12th క్లాస్ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోవచ్చు. అప్లై కానీ చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారు. ఎస్సీ, ఎస్టీ, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, మహిళలకి, అలానే ఇందులో ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో సిఎస్ఐఆర్ నుంచి వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందుతారు. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం అనేది వేస్ట్ చేయకుండా అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో, కామెంట్స్ బాక్స్లో మీకు చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇక్కడ 6వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది అప్లికేషన్ అనేది. అలానే ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ నెల 31 వరకు మాత్రం లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే ఇది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, ఇందులో జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటే స్టోర్స్, అలానే పర్చేజర్స్లో ఉన్నాయి, అలానే ఫైనాన్స్, అలానే అకౌంట్స్లో ఉన్నాయి. జనరల్లో అయితే ఇక్కడ మీకు 3 డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫ్ జాబ్స్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జాబ్స్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అలానే మీకు శాలరీస్ కూడా చెప్తాను ఎంత ఇస్తారనేసి కూడా. ఇక్కడ లెవెల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెవెల్ 2 నుంచి అలానే 7 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 28 సంవత్సరాలు అలానే మాకు 35 లోపల ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, శాలరీస్ విషయానికి మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్గా అంటే లెవెల్ 2లో ఎవరైతే ఇక్కడ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఏమిటంటే 35,800 ఏమిటంటే ఇక్కడ హెచ్ఆర్ఏ అన్నీ కూడా కలిపి, అదర్ అలవెన్సెస్ కలిపి మీకు 35,800 వరకు ఫర్ మంత్ అనేది కూడా శాలరీ ఇస్తారండి. ఆ తర్వాత లెవెల్ 4లో ఉన్న వాళ్ళకి 46,800 మధ్యలో ఇక్కడ మీకు ఇస్తారు. అలానే మనకు లెవెల్ 6లో ఉన్న వాళ్ళకి 63,900 ఇస్తారు. అలానే లెవెల్ 7లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ 80,000 మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్పారు చూడండి లెవెల్ అనేసి, ఈ లెవెల్ బట్టి ఆధారపడి ఇక్కడ మీకు శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, ఇందులో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా కూడా తెలియచేయచ్చండి. అంటే స్టార్టింగ్ శాలరీ ఎలా కాదన్నా కూడా 35,000 నుంచి 80,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే అప్లై కానీ చేసుకున్నట్లయితే. ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఆఫీసర్స్కి అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ జెస్యూస్ కావచ్చండి. ఇందులో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ విలేజెస్లో కానీ అలానే మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి. సిఆర్ఎఫ్ఎఫ్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీపీలో ఎక్కడి నుంచి రిటైర్ అయి ఉంటారు చూడండి, 5 years 10 years చేసి వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చు. ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి ఇక్కడ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే హిందీ ఇంగ్లీష్లోనే మీరు ఏమిటంటే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇందులో ఈ అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న వీలుగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలానే స్టెనోగ్రాఫర్ అన్నిటి కూడా 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంగ్లీష్ అలానే హిందీకి సంబంధించినటువంటి టైపింగ్ స్పీడ్ అనేది మీకు వచ్చి ఉండాలండి. ఓకే, అన్ని చాలా వీడియోస్లో చెప్తుంటాను. బై ఛాన్స్ మీ దగ్గర లేకున్నట్లయితే స్కిల్స్ ఇప్పటి నుంచి నేర్చుకున్నా కూడా ఇందులో మీరు ప్రిపేర్ అయినట్లయితే 100% మీకు జాబ్ అనేది వస్తుందండి. ఎందుకంటే టైపింగ్ అనేది టోటల్గా 30 days లేకపోతే మీకు 40 days లోపల ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అలానే సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇస్తారండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ జాబ్స్కి చాలా మంచి అప్డేట్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ ఉద్యోగం అయితే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఏజ్ లిమిట్స్ అనేది 18 సంవత్సరాల నుంచి అలానే మనకు ఏజ్ అనేది ఎప్పుడు కౌంట్ చేస్తారు 31/3/2005 నాటికి ఇక్కడ కౌంట్ చేయడం జరుగుతుందండి. ఓకే, అలానే ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇంపార్టెంట్ డేట్లు మనకు లాస్ట్ ఎప్పటి వరకు ఉంది, ఈ నెల 31 వరకు మాత్రమే ఉంది. అప్లై ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో ఎఫ్సల్ వెబ్సైట్ నుంచి చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి మీకు యాక్టివ్ అనేది అవ్వడం జరిగిందండి. ఆల్రెడీ నేను చెప్పాను చూడండి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలానే ఉమెన్స్కి అలానే ఇందులో ఎవరైతే సిఎస్ఐఆర్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వాళ్ళకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ తీసుకుంటున్నారండి. చాలా మంచి అప్డేటు. ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే అప్లై చేయండి. అంటే తప్పనిసరిగా అందరి దగ్గర కూడా అర్హత ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎవరు కూడా అప్లోడ్ చేయలేదు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలానే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ చేశారంటే ఆ కామెంట్స్ నేను చెక్ చేస్తాను. ఆ తర్వాత మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి.